ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. నా వాయిస్ వినబడుతుందా? ఒకసారి నాకు చెప్పండి. ఓకే. సరే, ఈరోజు చెప్పబోతున్నటువంటి వర్తమానము ఏంటి అంటే, దేవుని సేవలో తీవ్రత కలిగిన ఒక సేవకుడు. దేవుని సేవిస్తున్నటువంటి మనము ఒక తీవ్రత కలిగినటువంటి వారముగా దేవుణ్ణి సేవించాలి. వాస్తవానికి ప్రపంచంలోనే నిష్ఠ కలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నారు అని అంటే, మనము మన భారతదేశం వరకు చూస్తే బ్రాహ్మణులు వాళ్ళు చాలా నిష్ఠ కలిగిన వాళ్ళని చెప్తూ ఉంటాం. బ్రాహ్మణులు చాలా నిష్ఠ కలిగిన వాళ్ళు అని మనకు తెలిసినంత మేరకు బ్రాహ్మణులే చాలా నిష్ఠ కలిగినటువంటి వారని మనం చెప్తాం. విశ్వమంతటిలో, ప్రపంచమంతటిలో నిష్ఠ కలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని ఆలోచిస్తే బ్రాహ్మణులు కాదు నిష్ఠ కలిగిన వాళ్ళు, యూదులు నిష్ఠ కలిగినటువంటి వారు. యూదులే నిష్ఠ కలిగినటువంటి వారు. ఎందుకు అనంటే, యూదులకు దాదాపు 613 ఆజ్ఞలు ఉన్నాయి. అవన్నీ కూడా ధర్మశాస్త్ర గ్రంథంలో పొందుపరచబడ్డాయి. ధర్మశాస్త్ర గ్రంథంలో యూదులకు సంబంధించినటువంటివి 613 ఆజ్ఞలు ఉన్నాయి. వాళ్ళు ఖచ్చితంగా ఆ ఆజ్ఞలు పాటించాలి. ప్రపంచంలోనే నిష్ఠ కలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నారా? ఒక జాతి కనబడుతుంది. ఎవరు అంటే వారు యూదులు. ఎందుకంటే వారికి ఈ 613 ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటిని 4 రకాలుగా డివైడ్ చేశాము. ఒకవేళ ఆ 4 రకాల గురించి మనము కొంచెం ఆలోచిస్తే, మొదటి రకపు ఆజ్ఞలు ఎలాంటివి అంటే సంస్కారానికి సంబంధించినటువంటివి. సంస్కారపు ఆజ్ఞలు అని అంటారు. అంటే వారు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఆ మందిరంలో ఏముండాలి, ఆ మందిరానికి సంబంధించినటువంటి ఆజ్ఞలు దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. అందుకే యూదా మందిరానికి వెళ్తే అక్కడ చాలా వస్తువులు కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే మందిరం పట్ల వారికి దేవుడిచ్చిన ఆజ్ఞలు వాళ్ళు ఖచ్చితంగా చాలా పాటిస్తారు. ఇది మొదటిది. రెండవది, వారికి సాంఘిక ఆజ్ఞలనే ఉన్నాయి. అంటే సమాజంలో ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, సమాజంలో ఎలా బిహేవ్ చేయాలి అనే రెండవ రకపు ఆజ్ఞలు వాళ్ళకు ఉన్నాయి. వాటిని సాంఘిక ఆజ్ఞలు అన్నా. మూడవది నైతికమైన ఆజ్ఞలు. నైతికమైన ఆజ్ఞలు. నైతికత అంటే ఏంటి చెప్పండి? అంటే బ్రతకడానికి కావలసినటువంటి నైతికపరమైనటువంటి ఆజ్ఞలు వాళ్ళకి ఇవ్వబడ్డాయి. మూడు విషయాలు చూసాం కదా. ఒకటి సంస్కారపు ఆజ్ఞలు, దేవుని సన్నిధి గురించి, దేవుని మందిరం గురించినటువంటి, అందులో ఏముండాలి, ఎలా వాటిని ఆరాధన చేయాలి అనేది మొదటిది. రెండవది సాంఘికపరమైనటువంటి ఆజ్ఞలు, సమాజంలో ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి. మూడవది నైతికపరమైనటువంటి ఆజ్ఞలు.
నైతికంగా మినిమం ఎలా బ్రతకాలి అనే విషయాలు 3వ ఆజ్ఞలు. 4వది ఆహారపు ఆజ్ఞలు కూడా ఉన్నాయి వాళ్ళకి. ఏమి తినాలి, ఏమి తినకూడదు, దీన్ని ఫుడ్ లా అని అంటారు. ఏమి తినచ్చు, ఏమి తినకూడదు కూడా స్పష్టంగా రాయబడింది వాళ్ళ గురించి. వీటన్నిటిని ఈ 4 రకాల ఆజ్ఞలు కలిపి 613 ఆజ్ఞల కింద యూదుల గురించి స్పష్టంగా రాయబడింది. అందుకే ప్రపంచంలో నిష్ఠ కలిగినటువంటి ఒక జాతి ఏదైనా ఉంది అని అంటే మనకి తెలిసి మనమేమనుకుంటాం, బ్రాహ్మణులు వాళ్ళు చాలా శ్రేష్టమైన వాళ్ళు అని అనుకుంటాం. కాదు కాదు కాదు. మనోడు బ్రాహ్మణుడు అంటాడు, ఈ పక్క చికెన్ తింటాడు. అంటే నిష్ఠ విషయానికి వస్తే ఆ నిష్ఠను ఎప్పుడో వాళ్ళు వదిలేసుకున్నారు. కానీ యూదులు చాలా నిష్ఠ కలిగినటువంటి వాళ్ళు. యూదులు చాలా నిష్ఠ కలిగినటువంటి వాళ్ళు. ఇప్పుడు మనం ప్రభువుని సేవించే విషయానికి వస్తే మనము ప్రభువుని ఎలా సేవించాలి చెప్పండి? మన ప్రభువుని మనము ఎలా సేవించాలి? బైబిల్లో రాయబడింది, ఆత్మ విషయంలో తీవ్రత గలవారై ప్రభువుని సేవించాలి. ఆత్మ విషయంలో తీవ్రత కలిగినటువంటి వారంగా మన ప్రభువుని ఏదో నామమాత్రంగా దేవుణ్ణి సేవించితే అది పనికిరాదు. ఏదో మా తాతగారు దేవుడిని నమ్ముకున్నారు, మా అమ్మగారు అక్కడి నుంచి వాళ్ళు దేవుడిని నమ్ముకున్నారు కాబట్టి నేను కూడా దేవుని జనాంగమే, దేవుని పిల్లనే, దేవుని కుమారుణ్ణే అంటే సరిపోదు. ప్రభువుని సేవించే విషయానికి వస్తే ఎంతో నిష్ఠ కలిగినటువంటి వారంగా ప్రభువుని సేవించాలి కదండి. ప్రభువుని సేవించే విషయంలో చాలా నిష్ఠ అవసరం. నిష్ఠ కాదు, రోషం, జ్ఞానం అవసరం. ఇదే నిష్ఠ అపోస్తలుడైనటువంటి పౌలులో మనకు కనబడుతుంది. అపోస్తలుడైన పౌలు నిష్ఠ కలిగినటువంటి వారుగా సేవించాడు. ఈ నిష్ఠ పౌలు జీవితంలో కనబడుతుంది. ఎంత నిష్ఠ కలిగిన వాడో. వాస్తవానికి రోమీయులు ఉన్నారు కదా, రోమీయులకు రోషం ఎక్కువ. రోమీయులకు రోషం ఎక్కువగా కనబడుతుంది. ఇదే లక్షణము పౌలు జీవితంలో కూడా రోషము కలిగినటువంటి పౌలుగా కనబడతాడు. అంటే ఆత్మయందు తీవ్రత కలిగి ప్రభువుని సేవించే విషయంలో ఒక వ్యక్తి కనిపించాడు, అతడు పౌలు. ఆ పౌలు ప్రభువుని ఎలా సేవించాడో ఈరోజు నేను చెప్తాను. యూదులకు నిష్ఠ ఎక్కువ, అదే నిష్ఠ పౌలు జీవితంలో కనబడుతుంది. రెండవది, రోమీయులకు రోషం ఎక్కువ, అదే రోషము పౌలు జీవితంలో ప్రభువు కొరకైనటువంటి రోషం కలిగిన వాడు అని చెప్పచ్చు. ఒక పక్క నిష్ఠ, రెండవది రోషము కలిగినటువంటి పౌలు మనకు కనబడతాడు బైబిల్లో. మూడవది, గ్రీసు దేశస్థులు ఉన్నారు. గ్రీసు దేశస్థులు అంటే ఎవరు? గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెతుకుచున్నారని రాయబడింది. జ్ఞానం కలిగినటువంటి వాడండి. వాస్తవానికి జ్ఞానం అనే మాట వస్తే ఒక రాజు పేరు మనకు గుర్తొస్తుంది. చెప్పండి, ఎవరండి? జ్ఞానం అంటేనే మనకు ఒక రాజు గుర్తొస్తాడు. చెప్పాలా? జ్ఞానం అంటేనే సొలొమోను కంటే జ్ఞానవంతుడు పుట్టలేదు అని రాయి. అంటే వాస్తవానికి సొలొమోను జ్ఞానవంతుడు అయినప్పటికి కూడా సొలొమోను కంటే జ్ఞానం కలిగిన వాడు పౌలు అని నేను చెప్తాను. ఎందుకు చెప్తానంటే సొలొమోను జ్ఞానమట ప్రసంగి గ్రంథంలో రాయబడింది, సూర్యుని కింద ఉన్న జ్ఞానమే సొలొమోను. సొలొమోను కేవలము సూర్యుని కింద ఉన్న జ్ఞానాన్ని కలిగిన వాడు, అనగా భూమి మీద ఉన్న జ్ఞానమే సొలొమోను కలిగిన వాడు. కానీ పౌలు పరలోక సంబంధమైన జ్ఞానాన్ని కలిగిన వాడు. యాకోబు 3:17 ప్రకారము పైనుండి వచ్చే జ్ఞానాన్ని కూడా కలిగిన వాడు పౌలు.
చూసారా? కేవలము భూ సంబంధమైన జ్ఞానం ఉంటే సరిపోదు, అది ఎందుకు పనిచేయదు అనుకోండి. ఆత్మ సంబంధమైన జ్ఞానము, పైనుండి వచ్చే జ్ఞానము దేవుని పిల్లలకు అవసరం. జ్ఞానం లేకపోవడం వల్లే నా ప్రజలు చెడిపోతున్నారని యెషయా గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనంలో అని చెప్తూ, యాకోబు 1:5లో మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే అతడు నన్ను అడగాలి, అతడు ఎవరిని గద్దింపక ధారాళముగా ఇస్తాడు. జ్ఞానం లేకపోవడం బట్టి ఈరోజు ప్రభువుని ఎలా సేవించాలో దేవుని ప్రజలకు తెలియట్లేదు కదా. చూసారా? పౌలు జీవితంలో నిష్ఠ చూశాం. యూదులు చాలా నిష్ఠ కలిగిన వాళ్ళు. అర్థమైందా? అదే నిష్ఠ పౌలు జీవితంలో కనబడింది. రెండవది, రోమీలకు రోషం ఎక్కువ. అదే రోషము పౌలు జీవితంలో కనబడింది. గ్రీసు దేశస్థులకు జ్ఞానం ఎక్కువ. పౌలు చాలా జ్ఞానవంతుడు. అదే జ్ఞానము పైనున్న వాటిని వెతికే జ్ఞానం. అందుకే అంటాడు, వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు పరిగెత్తమన్నాడు, పైనున్న వాటి మీదనే మీ దృష్టి పెట్టమన్నాడు పౌలు. కారణం ఏంటంటే పరసంబంధమైనటువంటి జ్ఞానము పౌలు జీవితంలో కలిగి ఉన్నాడు. ఇట్టి మనసుతో అతడు ఏం చేశాడంటే ప్రభువుని సేవించాడు. సరే, ఒకసారి ఏం జరిగిందంటే రోమీలకు రాసిన పత్రిక, ఒకసారి ఆ మాట ఎవరైనా పోస్ట్ చేయండి. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15-16 వచనాలు. బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 1 and verse 15 and 16. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15-16. కాగా నా వలన అయినంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను. ఎలయనగా నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఈ మాట ఎందుకు చదివించానంటే ఈ వచనంలో 2 మాటలు, సువార్త గురించి నేను సిగ్గుపడను, సువార్త ప్రకటించడానికి సిద్ధముగా ఉన్నాను. ఈ మాటలు, ఈ 2 గుర్తుపెట్టుకోవాలి మనం. సువార్త గురించి ఎప్పుడు సిగ్గుపడకూడదు. రెండవది, సువార్త ప్రకటించడానికి ఆల్వేస్ బీ రెడీ, సిద్ధంగా ఉండాలి. ఒకటి సిగ్గుపడకూడదు, రెండవది సిద్ధముగా ఉండాలి. అసలు రోమా ప్రాంతానికి వెళ్ళడానికే భయపడాలి ప్రతి ఒక్కరూ. ఎందుకంటే రోమీలు ఎలాంటి వారో మీకు తెలుసు. మీకు ఎంతమందికి గుర్తుంది? నీరో చక్రవర్తి గురించి మీకు తెలుసా? నీరో చక్రవర్తి, కైసర్ తెలుసు కదా, కైసర్, సీజర్ అని అంటారు. అంటే ఆ రోజుల్లో పౌలు గారి దినాల్లోనే రోమా ప్రాంతంలో క్రైస్తవుల పరిస్థితి ఎలా ఉండేదంటే, పుట్టిన బిడ్డలు, అప్పుడే పుట్టినటువంటి బిడ్డల్ని స్త్రీల మెడలో కట్టేసి వారిని సిలువ వేసేవాళ్ళు. ఆ రోజుల్లో రోమా ప్రాంతంలో సిలువ వేయడానికి చెక్క ముక్కలు, కర్రలు దొరికేవి కావంట. ఎందుకు అనంటే అంతగా ఆ రోజుల్లో సిలువ వేయటాలు ఎక్కువ. యేసు ప్రభువుని నమ్మినటువంటి వారు, యేసు ప్రభువుని అంగీకరించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో కామన్గా రోమా చక్రవర్తులు సిలువ వేసేవారు. కైసర్, సీజర్, నీరో చక్రవర్తి అనే వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళకి ఏంటంటే నేనే దేవుడిని నీరో చక్రవర్తి చెప్పేవాడు. నీరో చక్రవర్తి కాలంలో ఇంకొక వ్యక్తి కైసర్, సీజర్ అనే వ్యక్తి ఉండేవాడు. ఆ సీజర్ అనే వ్యక్తి ఒకటి ప్రకటన చేశాడు, కైసరు మాత్రమే నీకు ప్రభువు అని అందరూ చెప్పాలి. కైసరు మాత్రమే మీకు ప్రభువు అని చెప్పాలా. అయితే వాళ్ళు ఏం చేసేవాళ్ళు, కైసరు మాకు ప్రభువు కాడు, కైసరు మాకు
ప్రభువు కాదు, యేసుక్రీస్తే మాకు ప్రభువు అని వాళ్ళు చెప్తుండేవాళ్ళు. అలా చెప్తే కైసరు ఊరుకుంటాడా? అలా చెప్తే కైసరు ఊరుకుంటాడా? ఊరుకోడు. మరేం చేస్తాడు? భయంకరంగా హింసిస్తాడు. జంతువుల్ని, పామును, తేలును వాళ్ళకి ఒక గ్రౌండ్లో పెట్టేసి ఆ గ్రౌండ్లో వాళ్ళని వదిలేసి క్రైస్తవుల్ని, ఇతడేమో అక్కడ ఉన్నటువంటి వంపుడు గతులతో ఆనందిస్తూ ఎంజాయ్ చేస్తూ, ఈ పక్క సింహాలు ఆ క్రైస్తవుని చర్మాన్ని ఒలుచుకొని తింటుంటే అది ఎంజాయ్ చేసేవాడంట కైసర్. అలాంటి భయంకరమైన పరిస్థితులు ఆ రోజుల్లో, అటువంటి పరిస్థితులు రోమాలో ఉన్నాయి. అటువంటి పరిస్థితులు రోమా ప్రాంతంలో జరుగుతున్నాయి. రోమా ప్రాంతంలో, రోమా చక్రవర్తి కాలంలో క్రైస్తవులను భయంకరంగా హింసించేవారు. ఇప్పుడే కాదండి, అప్పుడులోనే ఉన్నాయి. అప్పుడే భయంకరంగా. ఇప్పుడు ఈ కైసర్ అనే వ్యక్తి ఏం చేసేవాడంటే, ఈ క్రైస్తవుల్ని ఒక గ్రౌండ్లో వదిలేసి సింహాలను, అనేక రకమైనటువంటి వాటిని వదిలేసి అవి చంపుకు తింటుంటే మనోడు ఎంజాయ్ చేసేవాడు. అర్థమైందా? తర్వాత ఆ వంపుడు గత్తెలతో ఆనందిస్తూ లోపలికి వెళ్ళి తిరిగి వచ్చేసరికి చీకటి అయిపోయేది. అప్పుడు క్రైస్తవులను తలకిందులుగా సిలువ వేసి పెట్రోల్ పోసి తగలబెట్టేవాడు. ఇటువైపు అటువైపు దారి పొడుగున. వాటికి పెట్టిన పేరు లివింగ్ క్యాండిల్స్. లివింగ్ క్యాండిల్స్ అని పిలిచేవాడు. లివింగ్ క్యాండిల్స్. ఆ రోజు క్రైస్తవులు ఎలా ఉండేవాళ్ళంటే లివింగ్ క్యాండిల్స్ లాగా ప్రభువు కొరకు కరిగిపోయేవాళ్ళు. ఆ క్యాండిల్స్ ద్వారా వచ్చే వెలుగులో మనోడు ఎంజాయ్ చేసేవాడు. అర్థమవుతుందా? ఇటువంటి పరిస్థితులు నీరో చక్రవర్తి కాలంలో జరుగుతున్నాయి. ఆ రోజుల్లో రెండు రకాల హింసలు జరిగాయి. మతపరమైనటువంటి హింస ఒకటి జరిగేది, రాజకీయపరమైనటువంటి హింస జరిగేది. రిలీజియస్ పెర్సిక్యూషన్, రెండోది పొలిటికల్ పెర్సిక్యూషన్ జరిగేది. ఈ ఒత్తిడి అంతా కూడా దేవుని పిల్లల మీద, యేసు ప్రభువుని అంగీకరించినటువంటి వారి మీద మాత్రమే ఈ ప్రెజర్ అంతా ఉండేది. అటువంటి రోమా ప్రాంతానికి పౌలు అంటాడు, నేను సిద్ధంగా ఉన్నాను అంటాడు. అర్థమవుతుందా? అటువంటి వ్యతిరేకత ఉంది. వెళ్తే చంపేస్తారు. ఏమండి? అటువంటి ప్రాంతానికి రోమపత్రిక 1:15-16 అంటాడు, నేను సువార్త ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాను అంటాడు. ఏమి ధైర్యం అది! ఇదేనండి ఆత్మయందు తీవ్రత కలిగి ప్రభువుని సేవించడం అంటే. ఇదే. ఏదో ఆటంకం వచ్చింది కదా, ఎవరు సహాయం చేయట్లేదు కదా అని దేవుని సువార్తను ఆపకూడదు. దేవుని కొరకు మనం నిష్ఠ కలిగినటువంటి వారముగా జీవించాలి. అందుకే చెప్పాను, యూదులకి మొదటి నుంచి 613 ఆజ్ఞలు ఉండేవి. ప్రపంచంలో నిష్ఠ కలిగిన వాళ్ళు బ్రాహ్మణులు కాదు. బ్రాహ్మణుల కంటే నిష్ఠ కలిగినటువంటి వారు యూదులు. వాళ్ళలాగా భక్తి చేయలేము. వాస్తవానికి ఇప్పుడు యూదులు ఆచార సంబంధమైన భక్తి చేస్తున్నారు, కానీ వాళ్ళ నిష్ఠ చూస్తే భయంకరమైనటువంటి నిష్ఠ కలిగినటువంటి వారుగా వాళ్ళు ఉండేవారు. ఈరోజు మన జీవితంలో ప్రభువుని ఎలా సేవించాలంటే ఆత్మయందు తీవ్రత కలిగిన వారమై ప్రభువుని మనము సేవించాలి. ఇప్పుడు ఒక ఆలోచన ఏంటంటే, ఎందుకు ఇంత సువార్త విషయంలో ఇంత నిష్ఠ కలిగిన వాడుగా ఉన్నాడు పౌలు? ఎందుకు ఇంత తీవ్రత ఉంది పౌలుకి? పౌలులో కలిగిన మార్పు ఏంటి? ఈరోజు మనకెందుకు ఈ తీవ్రత లేదు? ప్రభువుని సేవించే విషయంలో, ప్రభువుని వెంబడించే విషయంలో, దేవుణ్ణి ఆరాధించే విషయంలో, దేవుని కొరకు నమ్మకంగా బ్రతికే విషయంలో ఎందుకు మనకు ఈ తీవ్రత లేదు? నేనంటాను, మనం ఇంకా దేవుడిని సరిగ్గా ఎరగలేదు. అర్థమవుతుందా మీకు?
ప్రభువుని ఇంకా తెలుసుకోవలసిన విధంగా ఇంకా తెలుసుకోలేదండి మనము. కొంచెం తెలిస్తే నాకేదో తెలుసు అని అనుకుంటాం, కానీ నీకు తెలిసిందంతా కొంచెమే. ఇక్కడ 2 విషయాలు చెప్తాను. పౌలు దేవుడిని ఎరిగాడు, అనుభవపూర్వకంగా ఎరిగాడు. గుర్తుపెట్టుకోండి, అనుభవపూర్వకంగా ఎరిగినటువంటి పౌలు మనకు బైబిల్ గ్రంథంలో కనబడతాడు. ప్రభువుని ఎలా ఎరగాలి? 2 జ్ఞానాలు ఉన్నాయి. 2 జ్ఞానాలు ఉన్నాయి లోకంలో. ఒకటి పరిచయ జ్ఞానం. పరిచయ జ్ఞానం అంటే ఏంటి? పరిచయ జ్ఞానం. యేసు ప్రభువు నీకు ఎలా తెలుసు అంటే, అవును యేసు ప్రభు తెలుసు, మరీకు పుట్టాడు, పరిశుద్ధమైన జన్మ పుట్టాడు అని లేఖనాలు కొన్ని నీకు తెలుస్తాయి. అది పరిచయ జ్ఞానం. అది కేవలం నీ బుర్రలో ఉంటుంది. రెండోది అనుభవ జ్ఞానం. ఇది అవసరం మనకి. పరిచయ జ్ఞానం బుర్రలో ఉంటుంది, అనుభవ జ్ఞానం హృదయంలో ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలా. ఈరోజు చాలామందికి పరిచయ జ్ఞానం ఉంది. యేసు ప్రభు అంటే తెలుసు, మరియమ్మ తెలుసు. ఈ క్రిస్మస్ వచ్చేసరికి మళ్ళీ మొదలెడతారు ఈ వేషాలు. యేసు ప్రభు అనే ఒక వేషం వేస్తాడు, ఒక ఆమె మరియమ్మ వేషం వేస్తుంది, ఇంకొకరేమో యోసేపు వేషం వేస్తాడు. ప్రతి క్రిస్మస్కి ఈ వేషాలు కామనే, కానీ క్యారెక్టర్స్ మారట్లేదు. ప్రాబ్లం ఎక్కడంటే పరిచయ జ్ఞానం ఉంది. యేసు ప్రభు ఎవరో తెలుసు, ఎవరికి పుట్టాడో తెలుసు, ఎక్కడ పుట్టాడో తెలుసు. ఇవన్నీ ఈ పరిచయ జ్ఞానం బుర్ర నిండా నిండిపోయి బుర్ర వాసిపోయింది మనకి. మెదడువాపు వ్యాధి వస్తే బుర్ర వాసిపోద్ది కదా, అలాగనమాట. ఈరోజు చాలామంది సేవకులకి మెదడువాపు వ్యాధి ఎక్కువ వచ్చేసింది, బుర్ర వాసిపోయింది ఈ జ్ఞానంతో. బుర్ర హీటెక్కిపోతుంది. కానీ ఈ పరిచయ జ్ఞానంతో ఉంటే సరిపోదు, కానీ అనుభవ జ్ఞానం అవసరం. అనుభవ జ్ఞానం. అందుకే పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 4వ వచనం అంటాడు, అనుభవ జ్ఞానం అవసరము. సువార్తను ఎరిగే వారిలో అనుభవ జ్ఞానం ఉంటుంది. పౌలుని ఒకవేళ దేవుణ్ణి అడిగితే, పౌలు గారు నీవు దేవుడిని ఎలా అంగీకరించావంటే, అనుభవ జ్ఞానంతో ఎరిగాను, నేను అనుభవించాను నా ప్రభువుని నా లైఫ్లో. నా ప్రభువుని నేను అనుభవించాను, నేను ఎరిగాను నా ప్రభువుని, నేను తెలుసుకున్నాను నా ప్రభువుని. ఎలా తెలుసుకున్నావు? ఎవరో ఇదే కాదు, ఎవరో వస్తువులు ఇస్తో లేకపోతే ఎవరో డబ్బులు ఇస్తే అలా దేవుని దగ్గరికి నేను రాలేదు. ఏదో స్వస్థత వస్తుందని నేను దేవుని దగ్గరికి రాలే. నా జీవితాన్ని ప్రభువు మార్చాడు. నేను దమస్కు మార్గం గుండా వెళ్ళినప్పుడు ఆకాశం నుండి గొప్ప వెలుగును చూశాను అని అంటాడు కదా అపోస్తలుల గ్రంథం 9వ అధ్యాయంలో. ఆ విధంగా ప్రభువుని ఎరిగాడు. అదే అనుభవ జ్ఞానం. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో అనుభవ జ్ఞానం ఉండాలి. పరిచయ జ్ఞానం ఉంటే నీకు సరిపోదు, అది పనికి మాలిందే, అది ఎందుకు పనికిరాదు. కానీ అనుభవం ఉండాలి. నీ ప్రభువు నువ్వు ఎలా తెలుసుకున్నావో నువ్వు చెప్పగలగాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు సువార్త ఎలా అయిపోయింది? ఇప్పుడు ఒక వ్యక్తిని మనం దేవునిలోనికి నడిపించాలంటే ఏం చెప్తాము చెప్పండి? సువార్త. అసలు సువార్త అంటే ఏంటి? ఒక వ్యక్తిని దేవునిలోనికి నడిపించాలి, ఏమని చెప్తాము? ఏమని చెప్తాం? నీకు దేవుడు ఉద్యోగం ఇస్తాడు, దేవుని దగ్గరికి వస్తే నీ రోగం తగ్గిపోద్ది, నీ కష్టాలన్నీ పోతాయి దేవుని దగ్గరికి వస్తే. అది శుద్ధ తప్పు, అది సువార్త కాదు, అది సువార్త కాదు. పౌలు యేసు ప్రభువుని అలా తెలుసుకోలేదు, తన జీవితంలో ఎక్స్పీరియన్స్ అయ్యాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనాలు చూస్తే, నాకు ఇవ్వబడిన ఉపదేశం ఏమనగా అని చెప్తూ, యేసు ప్రభు మన కొరకు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు లేఖనాల ప్రకారం. అది సువార్త.
సువార్త గురించి నేను కొన్ని విషయాలు చెప్తాను, శ్రద్ధగా వినండి. సువార్త అనేది కేవలము 2025 సంవత్సరాల క్రితమే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు అని చెప్తారు కొంతమంది. కాదు. సువార్త అనేది కేవలం 2025 సంవత్సరాల క్రితమే లేదు, అంతకు ముందే ఉంది. దీన్ని యాన్షియంట్ గాస్పెల్ అని అంటారు, పురాతనమైన సువార్త ఇది. దీనికి రోమాపత్రిక 1వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు రాయబడిన మాట వాగ్దానం చేయబడిన సువార్త ఇది. ఇంకా ముందుకెళ్తే రోమిలకు రాసిన ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనంలో జగదుత్పత్తి మొదలుకొని వధింపబడిన గొర్రెపిల్ల అని రాయబడింది. అంటే ఈ గొర్రెపిల్ల గురించినటువంటి సువార్త, యేసు ప్రభు గురించినటువంటి సువార్త జగదుత్పత్తి మొదలుకునే ఉంది. ఈ సువార్త మనకి ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో స్త్రీ సంతానమందు యేసు ప్రభు పుడతాడు. స్త్రీ సంతానం యేసు ప్రభువే ఆ సాతాను తలను చితగొడతాడు. గలతీ పత్రిక 4:4లో స్త్రీ యందు పుట్టినవాడు ఎవరు? యేసు ప్రభువు. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 16వ వచనం ప్రకారము మోసే లాంటి ప్రవక్త నేను పుట్టిస్తానన్నాడు. ఎందుకు మోసే గురించి చెప్తున్నాడంటే 400 సంవత్సరాలు మగ్గిపోయినటువంటి, పాపంలో మగ్గిపోయినటువంటి దేవుని ప్రజల్ని మోసే ఎలాగైతే విడిపించాడో, ఈ యేసుక్రీస్తు అనే ప్రవక్త పాపములో మగ్గిపోతున్నటువంటి వారిని విడిపిస్తాడు. అందుకే మోసే లాంటి ప్రవక్తను. ఇప్పుడు చెప్పండి, సువార్త ఇప్పటిదా? జగదుత్పత్తి మొదలుకొని ఈ సువార్త ఉందా? ఇది యాన్షియంట్ గాస్పెల్, ఇది పురాతనమైనటువంటి గాస్పెల్, ఇది ఇప్పుడున్నది కాదు. కేవలం 2025 సంవత్సరాలకు మాత్రమే పరిమితమైంది కాదు, అంతకు ముందే ఉంది. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు సువార్త ఎలా మారిపోయిందంటే యేసు వార్త. ఒక ఆయన అన్నాడు, యేసు వార్త అంటే యేసు వార్త, యేసుకు సంబంధించినటువంటి వార్త ఇది. యేసు లేకపోతే అది సువార్త ఎలా అవుతుంది? ఈరోజు 4 రకాల గాస్పెల్స్ వచ్చేసాయి. ఒకటి ప్రాస్పరిటీ గాస్పెల్. ఎలా ఉంటుంది చెప్పండి? ఈ ప్రాస్పరిటీ గాస్పెల్ ఎలా ఉంటుంది? అప్పులు తీరుతాయి, పెళ్ళిళ్ళు అవుతాయి, ఉద్యోగాలు వస్తాయి. ఇది ప్రాస్పరిటీ గాస్పెల్. రెండవది మోరల్ గాస్పెల్. ఏంటి మోరల్ గాస్పెల్? నైతిక విలువలు తెలియజెప్పే మోరల్ గాస్పెల్ ఇది. అర్థమవుతుందా? చుట్టా బీడి సిగరెట్లు మానండి, అది మానండి, ఇది మానండి, ఇది మోరల్ గాస్పెల్. అందులో కూడా క్రీస్తు లేడు. సోషల్ గాస్పెల్ కూడా ఒకటి ఉంది, దేవుడు నీకు డబ్బులు ఇస్తాడు అనేది ఈ సోషల్ గాస్పెల్. ఇంకొకటి ఉంది గ్రేస్ గాస్పెల్, కృపా సువార్త. అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 24వ వచనం ప్రకారం ఇది నిజమైన సువార్త. ఒక వ్యక్తిని ఈ ప్రాస్పరిటీ గాస్పెల్ రక్షించదు, ఒక వ్యక్తిని మోరల్ గాస్పెల్ కూడా రక్షించలేదు, ఒక వ్యక్తిని సోషల్ గాస్పెల్ కూడా రక్షించలేదు. ఒక వ్యక్తిని రక్షించగలిగే సువార్త ఏంటో తెలుసా? గ్రేస్ గాస్పెల్, కృపా సువార్త. కృపా సత్య సంపూర్ణ ప్రభు ఈ లోకానికి వచ్చాడు, నీ కొరకు నా కొరకు శిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. అర్థమవుతుందా? ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు నువ్వు ఏ సువార్తను నమ్మి దేవుని దగ్గరికి వచ్చావు? ఏ సువార్తను నమ్మి దేవుని దగ్గరికి వచ్చావు? ఏ సువార్త ప్రకారం దేవుణ్ణి అనుసరిస్తున్నావు? ఒకవేళ ఎవరైనా నీకు సువార్త చెప్పినప్పుడు నీకు ఉద్యోగం వస్తుంది, నీ రోగం తగ్గిపోతుంది, నువ్వు దేవుని దగ్గరికి రా అంటే అది అబద్ధమైన సువార్తే, అందులో యేసు లేడు. పాట పాడుతారు కదా, చుట్టా బీడి సిగరెట్టు అనే ఒక పాట ఉంది, మీకు గుర్తుందో లేదో? అందులో యేసు ప్రభు గురించి ఒక్క మాట ఏనుందా? లేదు. ఈరోజు సువార్తను మార్చేశారు. గలతీ పత్రిక 1వ అధ్యాయంలో పౌలు అంటాడు, నేను చెప్పిన సువార్తకు భిన్నముగా